రామమందిరంలో పూజారులుగా పనిచేయడానికి ఎంపికైన 50 మందిలో ఘజియాబాద్కి చెందిన యువకుడు మోహిత్ పాండే ఎంపికయ్యారు. దూధేశ్వర్ వేద విద్యాపీఠంలో 7 ఏళ్లు చదివిన తర్వాత మోహిత్ పాండే తిరుపతి వెళ్లి వేద విద్యను అభ్యసించారు. ఇతరుల అర్చకులతో పాటు నియామకానికి ముందు 6 నెలల శిక్షణ తీసుకోనున్నారు. సామవేదం చదువుకున్న మోహిత్ పాండే తిరుపతిలోని వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో చదివారు. ప్రస్తుతం ఆయన పీహెచ్డీకి సిద్ధమయ్యారు. మోహిత్ 7 ఏళ్లుగా దూధేశ్వర్ వేద విద్యాపీఠంలో మతం, ఆచారాలపై అధ్యయనం చేశారు. 23 ఏళ్లుగా ఇక్కడ వేద బోధనను స్వీకరిస్తున్నారు. రామమందిరంలో పూజారిగా ఎంపిక కావడంతో అందరూ ఆయనను అభినందిస్తున్నారు. జనవరి 22న శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రానున్నారు. మోడీతో పాటు దేశంలోని రాజకీయ నాయకులతో పాటు 3,000 మంది వీవీఐపీలతో సహా 7,000 మంది అతిథులను ఆహ్వానించేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సిద్ధమైంది. రామజన్మభూమి ఆలయంలో ప్రతిష్ఠించేందుకు అయోధ్యలోని 3 ప్రదేశాల్లో రాముడి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. 3 కళాకారులు 3 వేర్వేరు రాళ్లతో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. రాముడి ప్రతిష్ఠ వేడుకల కోసం తరలివచ్చే వేలాది మంది భక్తులకు వసతి కల్పించడానికి అధికారులు అయోధ్యలో ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ సమయంలో మధ్యాహ్నం 12:15 రామాలయ గర్భగుడిలో పూజలు నిర్వహిస్తారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.